ఏ హాయ్ హలో. సో నిన్న నిన్న సాటర్డే సో మళ్ళీ ఇంకో రోడ్ ట్రిప్ వేద్దామని మెదక్కి వెళ్ళాము కిడ్స్ని తీసుకొని. రోడ్ వాస్ ఫెంటాస్టిక్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దిగిన తర్వాత ద రోడ్ వాస్ బ్యూటిఫుల్, వెరీ లెస్ ట్రాఫిక్ అండ్ ఫుల్ ఆఫ్ మంకీస్. ఐ డోంట్ నో వై, కానీ మంకీస్ చాలా ఉండే. దే వర్ వెయిటింగ్ ఆన్ ద రోడ్. కార్లు ఎవరైనా ఆపితే దగ్గరికి వస్తుండే. తర్వాత వి విజిటెడ్ ద cathedral, which is very famous and very historic one in Hyderabad. చాలా పీస్ఫుల్గా ఉండే. లోపలికి వెళ్ళగానే ద ఆర్కిటెక్చర్ వాస్ ఫ్యాంటాస్టిక్. ఇట్ వాజ్ అమేజింగ్ టు సీ ద ఆర్కిటెక్చర్. అక్కడ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, బట్ కొంచెం దాపెట్టుకొని తీయగలిగాము. ఫాదర్ వాస్ ఓవర్ దేర్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీ వన్, విచ్ ఫెల్ట్ నైస్. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే అక్కడ పలానా రిలీజన్ కాకుండా హిందూస్, ముస్లిమ్స్ కూడా వచ్చి విజిట్ చేస్తున్నారు. దిస్ ఈస్ వాట్ ఇండియా ఇస్ ఆల్ అబౌట్. వి రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ రిలీజన్స్. అండ్ హ్యూజ్ పార్కింగ్ స్పేస్ ఉంది. యూ కెన్ పార్క్ యువర్ కార్స్ ఓవర్ దేర్. యూ కెన్ ఈట్. అక్కడ చేపలు వేసుకొని చాలామంది లంచ్ చేస్తుండే. దెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు దిస్ పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అది కూడా 500 ఎంతో పే చేసాము. మా కార్ని లోపలికి తీసుకెళ్ళొచ్చు అన్నారు, విచ్ ఫెల్ట్ నైస్. సో లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళంగానే వీ వేర్ గ్రీటెడ్ బై దిస్ బ్యూటీ. ఇప్పుడు వస్తుంది చూడండి నెక్స్ట్ షాట్లో. మంకీస్ కూడా ఉండే. సో దిస్ ఈస్ ద బ్యూటీ. నా ఫేవరెట్ బర్డ్ ఇది, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ మెజెస్టిక్, వెరీ కలర్ఫుల్ అండ్ ఆల్వేస్ మీరు ఎప్పుడు దాన్ని చూసినా కానీ యూ విల్ ఫీల్ వెరీ నైస్. సో గ్రీటింగ్ బై దట్ బర్డ్ వాస్ ఫెంటాస్టిక్. ఓహో, స్టార్టింగ్ అదిరిపోయిందిరా, మనకి మంచి మంచి యానిమల్స్ కనిపిస్తాయి అనుకున్నాము. వినో అన్ని యానిమల్స్ ఉండవు, కానీ కొన్ని ఉన్నా కానీ వీల్ ఎంజాయ్ ఇట్ అని. అక్కడ బర్డ్ ప్లేస్ అని ఒకటి ఉండే. సో అక్కడికి వెళ్ళాము. చాలా మంచిగా కనిపించింది. బ్యూటిఫుల్ లేక్. అక్కడ చాలా ఫొటోస్ దిగాము. మీరు కూడా వెళ్ళి ఫొటోస్ దిగవచ్చు. ఆ పక్కనే డీర్స్ అన్నీ వచ్చి వాటర్ తాగుతుండే. ఇట్ వాస్ వెరీ నైస్ టు డేర్స్ అన్నీ to find them at their natural habitats was fantastic. And the drive was almost for 5 kilometers into the jungle. ఇలా వైల్డ్ బక్స్ ఇవన్నీ చూసాము. చాలా మంచిగా అనిపించింది. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. రూఫ్ టాప్ ఉంది కాబట్టి పైకి ఎక్కి కూర్చొని వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. చిన్నగా డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి పైన తగలడానికి కూడా ఏమీ లేవు కాబట్టి కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. వీ టుక్ దిస్ మల్టిపుల్ షాట్స్. మాకు వచ్చినంతగా ఇంకా నేర్చుకుంటున్నాం. అండ్ దెన్ వీ కేమ్ అవుట్ అండ్ వాస్ విజిటెడ్ బై దిస్ సన్సెట్. నాకు సన్సెట్స్, సన్ రైజెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకో నా కెమెరా రోల్ చూస్తే మొత్తం సన్సెట్స్, సన్ రైజెస్ అండ్ మూన్ పిక్చర్స్ ఉంటాయి. అండ్ దిస్ వాజ్ ద బ్యూటిఫుల్ షాట్ దట్ వీ టుక్. బ్యూటీ క్యాప్చర్ కాలేదు కానీ కెమెరాలో. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. కెమెరా యాంగిల్ అంతగా పెట్టలేకపోయాం మేము, బికాస్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. ఐ వాంటెడ్ టు ఎంజాయ్ ఇట్. ఐ వాంటెడ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. అండ్ ఆ రోడ్ కూడా చాలా వైడ్ ఉండే. సో సూపర్ ఫ్యాంటాస్టిక్. సో సన్సెట్ ఆ టైంలో కరెక్ట్గా ఆ టైంకి అక్కడ ఉండడం అనేది ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. అండ్ దెన్ మేము వెంటనే అక్కడ నుంచి బయలుదేరేసి పోచారం డ్యామ్కి వెళ్దాం అనుకున్నాము. 6 PM అరౌండ్ అయింది. కానీ హైదరాబాద్లో అయితే వెంటనే సన్సెట్ అయిపోద్ది. ఇక్కడ అవ్వలేదు, కొంచెం లైటింగ్ ఉండే. సో ఇక్కడికి పోచారం డ్యామ్కి వచ్చినాం. మీరు డైరెక్ట్గా డ్యామ్ దగ్గరికి తీసుకొని పోయి కార్ ఆపుకొని యూ కెన్ వాక్ దిస్ ఫుల్ స్ట్రెచ్. పక్కన వాటరు, యూ కెన్ వాక్ ఓవర్ దేర్. అండ్ దెన్ వీ టర్న్ అరౌండ్ అండ్ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. సన్ రైజ్ ఉండే, సన్సెట్ ఉండే. అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్ అండ్ విజిటెడ్ దిస్ దావత్ విచ్ వీ ఫౌండ్ ఆన్ గూగుల్. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ ఇట్ వాజ్ సర్ప్రైజింగ్లీ వెరీ వెరీ నైస్. ఫుడ్ కూడా చాలా బాగుండే. ఫుడ్ వీడియోస్, ఫొటోస్ తీయలేకపోయాను. వీ వేర్ వెరీ హంగ్రీ. దిస్ రెస్టారెంట్ వాజ్ సర్ప్రైజింగ్లీ గుడ్. ఆల్ ఐటమ్స్ వర్ వెరీ నైస్. కొంచెం సర్వీస్ కొంచెం స్లో ఉండే, కానీ అన్నీ బాగుండే. కొంచెం స్మాల్ ప్లే ఏరియా ఉంది. కిడ్స్ కొంచెంసేపు అక్కడ ఆడుకున్నారు, మంచిగా అనిపించింది. హిడెన్ జెమ్మే అనిపించింది నాకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వాయిస్ కొంచెం బాగాలేదు, సారీ, కొంచెం కాల్ చేసింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఎ లాట్.